హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే, ఈ వీడియోలో 4 రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాము. న్యూ ఇయర్ స్పెషల్గా వెజ్ అండ్ నాన్ వెజిటేరియన్ ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే 4 రెసిపీస్ అనమాట. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా అయిపోతాయి. చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీస్ ఏంటి అనేది చూసేద్దాము. ఈరోజు నేను చూపించబోయే రెసిపీస్ అన్నీ కూడా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని పర్ఫెక్ట్గా వాడారు అంటే మీరే ఈజీగా ఈ 4 రెసిపీస్ని సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాం. ముందుగా ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కాస్త అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉండి నేను తీసుకున్న కేక్ మోల్డ్ పట్టేంత గిన్నెని పొయ్యి మీద పెట్టి అలాగే మధ్యలో ఒక స్టాండ్ని కూడా పెట్టి ముందు ఫ్రీ హీట్ చేస్తూ ఉన్నాను. ఇది ఫ్రీ హీట్ అయ్యేలోపు నేను బ్యాటర్ రెడీ చేసుకొని ఆ మౌల్డ్లో వేయాలి కదా, అందుకని చెప్పి ఆ మౌల్డ్కి పిండి అనేది అతుక్కోకుండా ఉండడానికి 2 చుక్కల వరకు నూనె పోసి ఆ నూనె గిన్నెంతా కూడా స్ప్రెడ్ అయ్యేట్టుగా ఇలా చిన్న బ్రష్ తోటి అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసిన తర్వాత కొంచెం పొడి పిండిని వేసుకొని ఇలా కోట్ చేసినట్టయితే గిన్నె నుంచి కేక్ అనేది ఈజీగా సపరేట్ అయ్యి చాలా సింపుల్గా బయటకు వస్తుందన్నమాట. ఇంకా ఈ మౌల్డ్ రెడీగా ఉంది కదా, ఇప్పుడు బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ఈ కేక్ బ్యాటర్ని కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మైదాని వాడట్లేదు నేను ఇక్కడ. 1 కప్పు వరకు పెరుగు తీసుకుంటే అదే కప్పుతో ఇంకొక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను. వీటితో పాటు ఇదే కప్పుతో 2 కప్పుల వరకు పంచదారను కూడా వేసి పంచదార పూర్తిగా కరిగేంత వరకు బీటర్ ఉంటే బీటర్, లేకపోతే విస్కర్, లేకపోతే ఇవేమీ లేవనుకుంటే మిక్సీ జార్లో వేసైనా కూడా మిక్సీ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా పంచదార మొత్తం కరిగింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతోటైతే పాలు పెరుగు తీసుకున్నాను అదే కప్పుతో 2 కప్పులన్నర వరకు బొంబాయి రవ్వ, అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండిని కూడా తీసుకున్నాను. బొంబాయి రవ్వని కొన్ని ప్లేస్లో సూజీ అంటారు కదా, వీటినన్నిటినీ కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ పిండి అంతా కూడా బాగా కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవచ్చు. ఇది లేదు అంటే వంట సోడా అయినా కూడా వేసుకోవచ్చు, ఏదైనా 1/2 టీ స్పూన్. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ లేనట్టయితే యాలకుల పొడినైనా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ పిండిని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపారు అంటే పిండి ఫ్లఫీగా వస్తుంది, కేక్ కూడా చక్కగా పొంగుతూ వస్తుందన్నమాట. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇంక మనకి పిండి అయితే రెడీ అయిపోయింది కదండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ మౌల్డ్లో ఈ పిండిని వేసిన తర్వాత మీకు కావాలి అనుకుంటే డ్రై నట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. నేను ఇంట్లో ఉన్నవి ట్రూటీ ఫ్రూటీ వాడుతున్నాను. ఇవి కూడా డైరెక్ట్ వేయకుండా కొంచెం పొడి పిండిలో కలిపిన తర్వాత వేసుకున్నామనుకోండి, మరీ అడుగుకు వెళ్ళిపోకుండా కేక్ పైన కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ పిండి కూడా నేను గోధుమ పిండిని మాత్రమే వేశాను. ఇంకా ఈ ట్రూటీ ఫ్రూటీని వేసుకున్న తర్వాత ఒకవేళ కావాలి అనుకుంటే దీనిపైన కూడా డ్రై నట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. కాజు, బాదం మీకు ఏది అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఒక్కసారి ట్యాప్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న గిన్నె ఉంది కదా, అందులోకి పెట్టేసి 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టాలి. తర్వాత 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో చేసాము అంటే టోటల్ వచ్చేసి 20-25 మినిట్స్కి మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. అయితే మనం తీసుకున్న గిన్నె మందాన్ని బట్టి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పైన ఏదన్నా బరువు పెట్టేసి ఇంకా మధ్య మధ్యలో ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కేక్ అనేది కంప్లీట్గా కుక్ అవ్వడానికి ఒక 20-25 మినిట్స్ అయితే నాకు పట్టిందండి. ఓవెన్ లేకుండా చాలా ఈజీగా, అలాగే శాండ్ కానీ సాల్ట్ కానీ ఏది వాడకుండా ఒక్క గిన్నెలో మాత్రమే పెట్టి మనం కేక్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 25 మినిట్స్ తర్వాత ఇగోండి ఇలా టూపిక్ పెట్టి ఒకసారి చెక్ చేసుకున్నామంటే టూపిక్ నీట్గా వచ్చింది అంటే మనకి కేక్ అనేది కుక్ అయిపోయినట్టే. అలాగే మనం కేక్ రెడీ అయిన వెంటనే వేడి మీద ఆ కేక్ మౌల్డ్ నుంచి సపరేట్ చేయకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు సపరేట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇది పూర్తిగా చల్లారింది. ఇప్పుడు నైఫ్తో ఎడ్జెస్ అన్నిటినీ ఒకసారి ఇలా అనుకున్న తర్వాత మనం కేక్ తీసినట్టయితే కేక్ మౌల్డ్ నుంచి ఈజీగా కేక్ అనేది సపరేట్ అవుతుంది. అందుకే ముందు మనము నూనెని, ఉప్పుని కోటింగ్ చేసుకున్నది. ఇంక ఇక్కడ చూసారు కదండి, కేక్ అనేది ఎంత ఈజీగా సపరేట్ అవుతుందో. ప్లేట్ మీద పెట్టి ఒక్కసారి ట్యాప్ చేసాము అంటే అడుగు నుంచి కూడా కేక్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో, మాడిపోకుండా చక్కటి కలర్లో సూపర్ సాఫ్ట్గా కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇంట్లో మన చేతులతో మనమే పిల్లలకి హైజీనిక్గా
ప్రిపేర్ చేసి ఇచ్చాము అంటే వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కొంచెం ఎక్కువగా తిన్నా కూడా వాళ్ళకేమన్నా అవుతుందేమో అనే టెన్షన్ కూడా మనకుండదనమాట. ఈ న్యూ ఇయర్ స్పెషల్‌గా మీ ఇంట్లో మీ చేతులతోనే పిల్లలకి హ్యాపీగా ఇలా కేక్ ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈ కేక్ రెసిపీ చాలా అంటే చాలా వచ్చింది. అందులోనూ ఇందులో నూనెని కానీ, ఎగ్‌ని కానీ, లేకపోతే మైదాని కానీ, బటర్ కానీ ఏది వాడలేదండి. అన్నీ కూడా హెల్తీ రెసిపీస్‌తోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ బావుంటుంది. అలాగే హెల్త్ వైస్‌గా కూడా బావుంటుంది. చూసారా ఎంత బావుందో ఈ కేకు? ఇంకా అలాగే ఇంకొక రెసిపీని కూడా చూసేద్దాం. ఇంకొక రెసిపీ వచ్చేసి వెరీ టేస్టీ అండ్ ఈజీ క్రిస్పీ చికెన్ పకోడా. చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పకోడా చేయడం ఎంత ఈజీ అంటే మనము మామూలు ఏదన్నా ఎగ్ పొరుటు వేస్తే ఎంత టైం పడుతుందో అంతే ఈజీగా ఈ చికెన్ పకోడాని కూడా చేసేయచ్చు. ఇంటిల్లపాటి కూడా చాలా తృప్తిగా తినేంత టేస్ట్ ఉంటుంది. చాలా బావుంటుందండి. ఈ న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ చికెన్ పకోడాని కూడా కేక్‌తో పాటు చేసి పెట్టండి. ఇంటిల్లపాటి చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. లేట్ చేయకుండా ఈ చికెన్ పకోడీ రెసిపీనైతే చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 1/2 కేజీ వరకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్‌తో తీసుకునే కన్నా కూడా బోన్‌లెస్ చికెన్ అయితే పకోడీకి చాలా బావుంటుందండి. ఇంకా అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ వరకు గరం మసాలా, పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి, పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, దీంతో పాటు 1.5 టీ స్పూన్ వరకు కారం, పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఇందులో నేను కసూరి మేతిని వేస్తున్నానండి. కసూరి మేతి లేకపోతే ఈ ప్లేస్లో కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజు నిమ్మకాయ నుంచి రసం తీసి ఆ నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులోకి వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. మీకు కుదిరితే కనుక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయండి. చికెన్ బాగా ఈ ఉప్పు కారంలో ఊరుతుంది. టేస్ట్ అనేది బాగుంటుంది. లేదు టైం తక్కువగా ఉందనుకుంటే కనీసం ఒక అరగంట అయినా కూడా పక్కన పెట్టేయచ్చు. ఇలా ఒక అరగంట తర్వాత పక్కన పెట్టిన చికెన్ని ఇప్పుడు చూసినట్టయితే చక్కగా ఆ ఉప్పు కారంలో బాగా నాని ఉంటుంది కదా, లోపల వరకు పులుపు ఉప్పు కారం అన్నీ కూడా పట్టి ఉంటాయి. ఇగోండి ఈ విధంగా ఉంటుంది. అయితే చికెన్లో మసాలాలు కలుపుకునేటప్పుడే ఒక్క చుక్క కూడా నీరు లేకుండా చూసుకోవాలి. ఇంక ఇప్పుడు నేను ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు కార్న్‌ఫ్లవర్, 2 టీ స్పూన్ల వరకు బియ్యపు పిండిని కూడా వేస్తున్నాను. ఇంకా అలాగే ఈ పౌడర్లన్నిటికీ మళ్ళా కారం పట్టాలి కదా, అందుకని చెప్పి ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు కారం ఇప్పుడు యాడ్ చేశాను. అలాగే పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా వేశాను. వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి. మసాలాలతో కలిపిన తర్వాత కూడా పొడి పొడిలాడుతూ ఉంటే చికెన్ క్రిస్పీగా చూడటానికి బాగా వస్తుందన్నమాట. ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు చికెన్ వేసుకోవాలి. నూనె కాస్త చల్లగా ఉన్నప్పుడు కనుక చికెన్ పకోడీ వేస్తారంటే నూనె పీల్చేస్తుంది. అందుకని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు చికెన్ పకోడీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యింది చికెన్ అనుకున్నప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ చేశారు అంటే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చికెన్ని పర్ఫెక్ట్గా మీరు చికెన్ పకోడీ అనేది చేసేయచ్చు. ఇక చూసారు కదండి, 2 వైపులా కూడా తిప్పుతూ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటే ఈ కలర్లో మీకు చికెన్ పకోడీ అనేది వస్తుంది. హై ఫ్లేమ్ మీద కనుక పెట్టి వేయించారు అంటే నల్లగా వచ్చేస్తుంది అనమాట చికెన్. అందుకని చెప్పి లో టు మీడియం ఫ్లేమ్ మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ పకోడాని వేయించుకోవాలి. ఇలా వేగిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. అడుగున టిష్యూ పేపర్ వేసాను కదా, కొంచెం ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా టిష్యూ పేపర్ నుంచి సపరేట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాము అంటే చికెన్ క్రిస్పీగా చాలాసేపటి వరకు కూడా పకోడీ అనేది క్రిస్పీగానే ఉంటుందండి. ఇలా ప్రిపేర్ అయిన చికెన్ని మీరు కావాలి అనుకుంటే ఇలా ఆనియన్, నిమ్మకాయ లేదు అంటే కొంచెం కొత్తిమీర, కరివేపాకుతో సర్వింగ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి చికెన్ పకోడీ. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన మూడో రెసిపీ వచ్చేసి వెజిటేరియన్స్ ఎంతో ఇష్టంగా తినే పాలక్ పన్నీర్ని చూపించబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో ఈజీగా వంట రాని వాళ్ళైనా మీరు బిగినర్స్ అయినా ఎవరైనా కూడా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇంక లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా ఇలా మీడియం సైజు పాలకూరని 3 కట్టలు తీసుకున్నాను. ఈ 3 కట్టల పాలకూరను కూడా కాడలేమి లేకుండా ఆకుల వరకు తీసుకొని శుభ్రం చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలో నీళ్లు పోసి 2 గ్లాసుల వరకు స్టవ్ ఆన్ చేసి నీళ్ళని కొంచెం తెరలకాగనివ్వాలి.
ఇలా మరుగుతున్న నీళ్ళల్లో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, ఆ పాలకూరని ఇందులోకి వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఈ పాలకూరని ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు ఇంకొక బౌల్లో 2 గ్లాసుల వాటర్ పోసుకొని అందులో ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని పక్కకి రెడీగా పెట్టుకొని ఉండాలన్నమాట. అంటే పాలకూర ఓవర్ కుక్ అవ్వకూడదు. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసి ఈ పాలకూరని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్యూబ్స్ వాటర్ ఉన్నాయి కదా, అందులోకి వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారడం వల్ల పాలకూర కలర్ మారకుండా మంచి గ్రీన్ కలర్లో పాలక్ పన్నీర్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా పూర్తిగా చల్లారిన దాన్ని ఒక మిక్సీ జార్లోకి పాలకూరని వేసుకొని అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిగా అయ్యాక 1/2 టీ స్పూన్ వరకు సాజీరాని వేసుకొని సాజీరా కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే ఈ కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. ఉల్లిపాయలు ఆల్మోస్ట్ 80% వేగాయి అనుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నది వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువ అయినా కూడా టేస్ట్ అంత బాగోదు, అందుకని 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత నూనె ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో ఇందులో 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, దీంతోపాటు కసూరి మేతిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా, అది ఇందులోకి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఇంకొక 1/2 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని పాలకూరని ఉడకనివ్వాలి. ఇంక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి గరిటెతోటి కలిపి మనము పాలకూర పేస్ట్ అంతా కూడా ఉడికి నూనె పైకి తేలేంత వరకు ఈ పాలకూరని అయితే కుక్ అవనివ్వాలి. ఇలా కొంచెం నూనె సపరేట్ అవుతుంది అన్న టైంలో మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి ఇందులోకి వేసుకోవాలి. ఇంకా పన్నీర్ క్యూబ్స్ వేసిన కాడ నుంచి పన్నీర్ అనేది చెదిరిపోకుండా స్లోగా ఇలా చెక్కగరిట ఉన్నట్టయితే చెక్కగరిటతో కలుపుకుంటే పన్నీర్ అనేది చెదిరిపోకుండా ముక్కలు చూడటానికి బాగుంటాయి అన్నమాట. ఇంకా పన్నీర్ని కూడా వేసాక ఒకసారి గరిటెతోటి కలిపేసి 5 నిమిషాల పాటు మూత పెట్టి ఈ పన్నీర్ని పాలకూరతో కలిపి ఉడకనివ్వాలి. అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పన్నీర్కి పర్ఫెక్ట్గా పడతాయన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్టయితే మనకి పాలక్ పన్నీర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంక ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా బటర్నైనా నెయ్యినైనా లేదు అంటే ఫ్రెష్ క్రీమ్ ఇవేమీ లేవు అనుకుంటే 2 టీ స్పూన్ల వరకు కర్డ్ ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసి ఒకసారి గరిటెతోటి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది చపాతీ, నాన్, రోటీ దేనికైనా కూడా చాలా బాగుంటుందండి. 5 మినిట్స్ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసామంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా సెట్ అయి ఉంటాయి. ఇంకా టేస్టీ అండ్ సింపుల్ పన్నీర్ కర్రీ చూసారు కదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన 4వ రెసిపీ వచ్చేసి చేపల వేపుడు అండి. అచ్చమైన ఆంధ్ర చేపల వేపుడు చాలా బాగుంటుంది, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవుతుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాం. ముందుగా చేపలకి కోటింగ్ చేయడానికి మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం కసూరి మేతి, మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. కసూరి మేతి ఎంత వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. ఇంకా అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇవన్నీ వేసాక 1 టీ స్పూన్ వరకు అప్పుడే ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టీ స్పూన్ వరకు ఆయిల్, అలాగే ఒక మీడియం సైజు నిమ్మకాయ నుంచి జ్యూస్ తీసి ఆ నిమ్మరసాన్ని కూడా ఇందులోకి వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది సింపుల్ చేపల మసాలా అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. గరం మసాలా మన హోమ్ మేడ్ అయినా లేకపోతే మార్కెట్ నుంచి కొనుక్కొచ్చిందని ఏదైనా వాడుకోవచ్చు. ఇంక ఇక్కడ చూసారు కదండి, ఒక 1/2 కేజీ చేప ముక్కలు ఉన్నాయి. ఇవి శుభ్రంగా కడిగి పక్కకి పెట్టున్నాను. 1/2 కేజీకి 6 చేప ముక్కలు వచ్చాయి, మీడియం సైజు. దానికి తగ్గట్టుగా నేను మసాలా వేసాను అనమాట. ఈ మసాలాని ఒక్కొక్క పీస్ తీసుకొని 2 వైపులా కూడా ఈ మసాలా చక్కగా అద్దినట్టుగా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చేపలకి మసాలా బాగా పడుతుంది కాబట్టి ఏ చేప ముక్క కూడా చప్పగా అనిపించదు. అన్నిటికీ కూడా ఉప్పు, పులుపు, కారం పర్ఫెక్ట్గా పడతాయి అన్నమాట. ఇవన్నీ పట్టించిన తర్వాత ఒక అరగంట అయినా సరే మనము ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఇలా వదిలేసాము అంటే ఉప్పు, కారం బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనము ఒక 2 అవర్స్ వదిలేయగలిగితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనకున్న టైంని బట్టి ఎంతసేపు అయినా కూడా చేప ముక్కల్ని నానబెట్టవచ్చు.
ఇంక చూసారు కదండి, చేప ముక్కలు అరగంట తర్వాత నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసి అప్పుడు చేప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం కార్న్‌ఫ్లోర్‌ని కూడా కోటింగ్ చేసినట్టయితే మసాలా అనేది చేప ముక్క నుంచి విడిలిపోకుండా ఉంటుంది. నేను ఇక్కడ పాన్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి నేను కార్న్‌ఫ్లోర్‌ని గానీ, మైదాని గానీ ఏమీ వాడలేదు. చేప ముక్కలు వేశాక ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఫ్రై అవ్వనిచ్చి, ఇంక మూత తీసి 2 వైపులు కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాము అంటే చక్కగా పర్ఫెక్ట్ చేపల వేపుడు ఆంధ్ర స్టైల్ అనమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చూసారు కదండి, ఈరోజు చేసుకున్న 4 రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.